ఈయన ఆలోచన సారూప్యత లేదు. ఈరోజు జనరేషన్ కావాల్సినటువంటి ఆ వేగవంతం లేదు, వేగవంతమైన నిర్ణయాలు లేవు, ఆ సమయస్ఫూర్తి లేదు. ఈరోజు వచ్చి ఏదో చెప్పాలి కదా, ఏదో అనాలి కదా అని 4 మాటలు ముఖ్యమంత్రి గారిని 4 మాటలు ఇక్కడ స్థానిక అభ్యర్థిని అనేస్తే తన డ్యూటీ అయిపోయిందంతగా ఉన్నదే తప్పించి అందుకు మించి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని 1% కూడా లేనటువంటి బీజేపీ పార్టీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చి 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఆ రోజే ఆయన ఓటమిని అంగీకరించాడు. ఆ రోజే భవిష్యత్తును ఆయన కళ్ళకి కట్టినట్టుగా కనబడింది ఆయనకి. ఎన్డీఏ పక్షాన్ని చేరకపోతే తప్పకుండా చెప్పుకూడు తినాలి, జైలుకి వెళ్ళాలన్నటువంటి విషయాన్ని భయపడి ఎన్డీఏ షెల్టర్ తీసుకున్నాడు. ఈరోజు ఆ పూర్తి ఆల్రెడీ ఆ పార్టీ ఓడిపోయిందని ఆ ఓటమిని అంగీకరించే మరి ఈరోజు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో 45-50 సీట్లు ఇస్తున్నటువంటి ఆయనది కోసి చంకలో ఉన్నాడు కదా అని చెప్పి 24 సీట్లు అన్నాడు, 21 సీట్లు అన్నాడు. ఇద్దరూ కలిసిపోయి తాకట్టు పెట్టి మరి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కనీసం 1% కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు ఇవ్వటం ఏంటి, ఎంపీ సీట్లు ఇవ్వటం ఏంటి. ఇవాళ బాపట్ల సీటును కూడా ఎక్కడో వరంగల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రయత్నం చేస్తుంటే అతను తీసుకొని వచ్చి బాపట్లలో మళ్ళా ఇంకా కడవ కూడా కప్పకుండా అంటే 7వ సీటు పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి బాపట్ల అభ్యర్థి అని అడుగుతూ ఉన్నాను. ఎటో తెచ్చుకున్నటువంటి ఒక అయోమయ పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేస్తున్నారని చెప్పి దీంతో మనం చెప్పచ్చు. నిన్న బీజేపీ అభ్యర్థి కూటమికి ఇచ్చామని చెప్తే అయిపోతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే కనీసం కండువా ఒక రిచువల్, ఇతను మా పార్టీలో చేరాడు ఒక సభ్యత్వం, కనీసం అభ్యర్థి. ఎంతోమంది మన పార్టీ నుంచి ఇప్పుడు మా ఓడగొట్టిన నాగళ్ళకు కొంతమంది మిగిలి ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి తలకింత రేటు కట్టి కండవలు కప్పుతున్నారు. ఇతరు కూడా ఒక కండవ కప్పాలి, ఏదో శాస్త్రానికన్నా కప్పాలి. ఈయన మా అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పుకుంటే ఆ అభ్యర్థి మేడలో ఒక కండవ వేయాలి. అది కూడా చేయకుండానే వారి ఎన్డీఏ ఖాతాకి అంటే ఎంత ఆదుర్దాగా ఉన్నాడో చూడండి. ఎన్డీఏ వాళ్ళు అడగడం చాలు, బీజేపీ వాళ్ళు అడిగితే చాలు ఇవాళ రాష్ట్రాన్ని కూడా రాష్ట్రించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో మాకు పోటీ అనేది లేనే లేదు. చంద్రబాబు నాయుడు ఇవాళ స్టార్ క్యాంపెయినర్, ఆయనే ప్రధానమంత్రి ఆకర్షణ ఉన్నాడు అనుకుంటే నిన్న జరిగినటువంటి సభతో ఆ పోటీ ఏమాత్రం ఉంటుంది, రేపు జరిగేటువంటి ఎన్నిక ఏమాత్రం ఉంటుందో మనకి ఇట్టే అర్థమైపోతుంది.